నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. పీఎం కిసాన్ స్కీమ్ లో 6,000 నుంచి 12,000కు పెంచనున్నారా? రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం కోసం దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమవుతోంది. రైతు ప్రతినిధులు బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగిన సంభాషణలో రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్ను విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలోకి అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టాలనేది ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాహర్ వివరించారు. వడ్డీ రేటును 1% తగ్గించాలని డిమాండ్. ఈ సమయంలో ఆర్థిక మంత్రికి చేసిన ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును 1% తగ్గించడం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 6,000 నుండి 12,000 వరకు పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మందులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వాటాదారులు డిమాండ్ చేశారు. జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని డిమాండ్. బిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగు మందులపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని డిమాండ్ చేసింది. 8 ఏళ్ల పాటు ఏటా 1,000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాఖర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. పీఎం కిసాన్ స్కీమ్ లో 6,000 నుంచి 12,000కు పెంచనున్నారా? రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం కోసం దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమవుతోంది. రైతు ప్రతినిధులు బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగిన సంభాషణలో రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్ను విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలోకి అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టాలనేది ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాహర్ వివరించారు. వడ్డీ రేటును 1% తగ్గించాలని డిమాండ్. ఈ సమయంలో ఆర్థిక మంత్రికి చేసిన ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును 1% తగ్గించడం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 6,000 నుండి 12,000 వరకు పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మందులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వాటాదారులు డిమాండ్ చేశారు. జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని డిమాండ్. బిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగు మందులపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని డిమాండ్ చేసింది. 8 ఏళ్ల పాటు ఏటా 1,000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాఖర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. పీఎం కిసాన్ స్కీమ్ లో 6,000 నుంచి 12,000కు పెంచనున్నారా? రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం కోసం దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. రైతు ప్రతినిధులు బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగిన సంభాషణలో రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్ను విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలోకి అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టాలనేది ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాహర్ వివరించారు. వడ్డీ రేటును 1% తగ్గించాలని డిమాండ్. ఈ సమయంలో ఆర్థిక మంత్రికి చేసిన ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును 1% తగ్గించడం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 6,000 నుండి 12,000 వరకు పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు 0 ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మందులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వాటాదారులు డిమాండ్ చేశారు. జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని డిమాండ్. బిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగు మందులపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని డిమాండ్ చేసింది. 8 ఏళ్ల పాటు ఏటా 1,000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాకర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. పీఎం కిసాన్ స్కీమ్ లో 6,000 నుంచి 12,000కు పెంచనున్నారా? రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం కోసం దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. రైతు ప్రతినిధులు బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగిన సంభాషణలో రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్ను విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలోకి అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టాలనేది ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాహర్ వివరించారు. వడ్డీ రేటును 1% తగ్గించాలని డిమాండ్. ఈ సమయంలో ఆర్థిక మంత్రికి చేసిన ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును 1% తగ్గించడం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 6,000 నుండి 12,000 వరకు పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు 0 ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మందులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వాటాదారులు డిమాండ్ చేశారు. జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని డిమాండ్. బిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగు మందులపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని డిమాండ్ చేసింది. 8 ఏళ్ల పాటు ఏటా 1,000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాకర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు.
భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. పీఎం కిసాన్ స్కీమ్ లో 6,000 నుంచి 12,000కు పెంచనున్నారా? రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం కోసం దేశంలోని ప్రతి రైతుకు పీఎం కిసాన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమవుతోంది. రైతు ప్రతినిధులు బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రితో జరిగిన సంభాషణలో రైతు ప్రతినిధులు చౌకగా దీర్ఘకాలిక రుణాలు అందించాలని, తక్కువ పన్ను విధించాలని, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు ప్రతినిధులతో 2 గంటల పాటు జరిగిన సమావేశంలో వ్యవసాయ రంగంలోకి అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రతిపాదనలపై కూలంకుషంగా చర్చించారు. ఆర్థిక ఉపశమనం, మార్కెట్ సంస్కరణలు, వ్యూహాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టాలనేది ఇందులో ప్రధాన డిమాండ్లు. వ్యవసాయ ఉత్పాదకత, రైతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని భారత్ కృషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాహర్ వివరించారు. వడ్డీ రేటును 1% తగ్గించాలని డిమాండ్. ఈ సమయంలో ఆర్థిక మంత్రికి చేసిన ప్రధాన డిమాండ్లలో వ్యవసాయ రుణంపై వడ్డీ రేటును 1% తగ్గించడం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని సంవత్సరానికి 6,000 నుండి 12,000 వరకు పెంచడం వంటివి ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు 0 ప్రీమియం పంట బీమాను కూడా రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పన్నుల సంస్కరణ కింద వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, మందులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని వాటాదారులు డిమాండ్ చేశారు. జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని డిమాండ్. డిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురుగు మందులపై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని డిమాండ్ చేసింది. 8 ఏళ్ల పాటు ఏటా 1,000 కోట్ల పెట్టుబడి వ్యూహాన్ని జాఖర్ ప్రతిపాదించారు. ఇది జాతీయ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి సోయాబీన్, ఆవాలు వంటి నిర్దిష్ట పంటలపై దృష్టి పెడుతుంది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు ధర్మేంద్ర మాలిక్ కనీస మద్దతు ధర యంత్రాంగాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. భూమి అద్దె, వ్యవసాయ వేతనాలు, పంట కోత తర్వాత ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.